హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఏది సేవ. ఈ కథని రచించిన వారు రాఘవ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నాన్నగారు పడుకున్నారా? నేను గుడికి వెళ్ళి దీపం వెలిగించి వస్తానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయారులే అమ్మ. సమాధానం షాకిచ్చింది శివకు. ఏమిటి, అంత జ్వరంలోనూ వెళ్ళిపోయారా? స్నానం చేశారా? చన్నీటి స్నానమే, చెబితే వింటారా? అమ్మా, నీవైనా చెప్పకూడదు. నేను వెడతాను అని చెప్పాను కదా. మరీ చాదస్తంగా తయారైనారు. నిన్ననే కదా 102 డిగ్రీల జ్వరం. ఛా అంటూ బయటికి వెళ్ళాడు శివ. ఒరే బాబు, నీవు గుడికెళ్ళి కోపంగా మాట్లాడకు. మీ నాన్న మొండితనం నీకు తెలుసు కదా. మందులైనా వేసుకున్నారా? ఆగి ప్రశ్నించాడు. కాఫీ తాగి వెళ్ళారు. పూజ చేయనిదే ఏమీ తినరుగా. సరే, నేను వెళ్ళి నాన్నను పంపుతాను అంటూ ఒడివడిగా వెళ్ళాడు శివ. గుడిలో అడుగు పెట్టగానే గర్భగుడి దగ్గర కొంచెం సందడిగా అనిపించింది. శనివారమే కదా, కొంతమంది గుడికి వస్తారు అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఒక అతను వెనక్కి తిరిగి చూసి, ఓ రండి రండి, మీ నాన్నగారు పడిపోయారు అన్నాడు. ఒక్క పరుగున దూసుకు వెళ్ళాడు శివ. అందరూ దూరంగా జరిగారు. నేల మీద ఉన్నాడు రామశర్మ. ముఖం మీద నీళ్లు చల్లి ఉన్నారు. ఒక ఆయన చేతులు పట్టుకొని చూస్తూ ఉన్నాడు. ముందుకు వంగిన రామశర్మను 2 చేతుల మీద ఎత్తుకున్నాడు శివ. పక్కగా ఉన్న అరుగు మీద పడుకోబెట్టాడు. ఒళ్ళు కాలిపోతుంది. హారతి ఇచ్చినాక గడప దాటుతూ కూలిపోయినారు. బయటికి లాగి చూస్తున్నాము. ముట్టుకోవలసి వచ్చింది. తప్పు చేసినట్టు చెప్పాడతను. చన్నీళ్లతో ఒళ్ళంతా తుడుస్తూ ఉన్న శివ తలెత్తి, పర్వాలేదండి, నిన్న రాత్రి అంత జ్వరం. నేను గుడికి వెళతానని చెప్పినా వినకుండా చన్నీళ్ళ స్నానం చేసి వచ్చేసినారు అన్నాడు శివ. వారం రోజులు పట్టింది రామశర్మ కోలుకోవడానికి. రోజు శివ వెళ్ళి గుడిలో దీపం వెలిగించి వచ్చేవాడు. శివ గుడిలో దీపం పెట్టడానికి పనికి రాడని రామశర్మ భావన. దానికి కారణం ఉంది. ఒకప్పుడు కొడుకుకు ఉపనయనం చేసి పూజా విధానం నేర్పాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ శివ ఎప్పుడూ పూజల మీద ఆసక్తి చూపలేదు. పైగా స్కూల్లో నుండి శివకి బెస్ట్ ఫ్రెండ్ రంగా అని ఒక అంటరాని వాడు. అదీ కాక రంగా ఇదివరకే ఊరికే చెందిన మాలపల్లివాడు. ఒకసారి ఇంటికి తీసుకొని వస్తే బాగా కోపగించుకున్నాడు. తక్కువ కులం వారితో స్నేహాలు వీడాలని చెబుతూ అతడు తాగిన మంచినీళ్ళ గ్లాసు కూడా కట్టెతో బయటికి విసిరివేశాడు అతను వెళ్ళాక. మనిషిని మనిషిగా కాక కులాన్ని బట్టి చూడండి అని ఏ దేవుడు చెప్పాడు నానా? ఇంత పూజలు చేసే మీరే ఇలా చేస్తే దేవుడు క్షమించడు అని శివ జవాబిస్తే, నీవు ఈ జన్మకు బాగుపడవురా అని కోపంగా బయటికి వెళ్ళాడు. తండ్రి కొడుకుల మధ్య నలిగిపోయింది పార్వతమ్మ. ఒకసారి వీధులు ఊడ్చే నాగమ్మ కొడుకుకు జ్వరంగా ఉందని వాళ్లకు తోడుగా ఆసుపత్రికి వెళ్ళాడు. తర్వాత ఇంటికి వచ్చి అన్నం పాలు తీసుకుని వెళ్ళి వచ్చాడు. ఈ సంగతి తెలిసిన రామశర్మ, ఊర్లో అందరినీ ఉద్ధరించేవాడవు నీవేనా నాన్న అని నిలదీస్తే, పిహెచ్సికి దగ్గరగా ఉన్నది మనమే, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎట్లా అని సమాధానమిచ్చాడు. వీడు బాగుపడడు. మన బ్రాహ్మణికం మంట కలిసేటట్టే వీడు నా కడుపున ఎలా పుట్టాడే అని వాపోయాడు రామశర్మ. ఇద్దరి మధ్య నలిగిపోయే పార్వతమ్మకు మౌనమే శరణ్యం. దేవుడా, దైవము అనుకోకుండా ఎప్పుడు ఎవరికైనా సాయం చేస్తాము అన్న ఇతని మనస్తత్వానికి పూజారి గిరి పనికి రాదని, డిగ్రీ ఎలాగో పూర్తి చేయించి హైదరాబాదులో ఉన్న తన తమ్ముడి దగ్గరికి పంపిస్తే ఏదో ఉద్యోగం చేస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాడు రామశర్మ. రిజల్ట్ వచ్చిన రోజు కాలేజీకి వెళ్ళిన శివ సాయంకాలమైన ఇంటికే రాలేదు. ఏమైందోనని కంగారు పడుతున్న పార్వతమ్మని కసురుకున్నాడు రామశర్మ. ఎక్కడికి పోతాడు అని. చీకటి పడుతుండగా ఒక అతను వచ్చి చెప్పాడు, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడు. ఫ్రెండుతో స్కూటర్లో వస్తూ ఒక మలుపులో ఆటోకి గుద్ది పడిపోయారట అని చెబితే ఉన్న పళాన టౌను చేరుకున్నారు రామశర్మ దంపతులు.
ఆస్పత్రి చేరాక శివ కంటే ముందు కూర్చున్న అబ్బాయికి ఎక్కువ దెబ్బలు తగిలాయని, శివకు కాలు మీద స్కూటర్ పడి చిన్న గాయాలే అయ్యాయని తెలిసింది. శివను చూసి కన్నీళ్లు పెట్టుకుంది పార్వతమ్మ. అక్కడ గాయాలతో ఉన్న వీళ్ళ ఇద్దరికీ సేవలు చేస్తున్నాడు రంగ. అతన్ని చూడగానే దూరంగా పోయి నిలుచున్నాడు రామశర్మ. శివను మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తామనేసరికి, నేను రేపు ఇంటికి వస్తానమ్మా, నా ఫ్రెండు ఉంటారు తోడుగా, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు శివ అమ్మతో. ఇంటికి వచ్చాక తెలిసిన విషయం శివ ఫెయిల్ అయ్యాడన్నది. దానితో రామశర్మకు కోపం నషాళానికెక్కి తిట్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అడ్డమైన వాళ్ల స్నేహంతో చెడిపోయావన్నది సారాంశం. దేనికి జవాబు చెప్పలేదు శివ. 2 రోజుల తర్వాత ఇంట్లో నుంచి పోయినవాడు వారమైనా తిరిగి రాకపోయేసరికి అర్థమైంది ఇక రాడని. పార్వతమ్మ చాలా బాధపడుతూనే ఉంది. రామశర్మ బాధపడిన బయట పడలేదు. నవంబర్లో చెన్నైలో విపరీతమైన వర్షంలో నిండినప్పుడు రాయలసీమ ప్రాంతాలలో కూడా వర్షాలు తప్పలేదు. అగ్రహారంలో కూడా ఎడతెరపలేని వానతో రామశర్మ ఇల్లంతా కారడం మొదలైంది. రోడ్డు జలమయమైపోయాయి. గుడిదాకా నడవటం కూడా కష్టంగా ఉంది. అనుకోని వర్షాలతో ప్రజలంతా బేజారు అవుతున్నారు. రోడ్డు కాలవలై పోరుతున్నాయి. రోడ్డు మీద మనుషులు కరువైనారు. 2 రోజులు ఇంట్లో నుంచి కదలటానికి కాలేదు. గుడిలో దేవుడికి దీపం పెట్టకపోవడం అపరాధమని వానలోనే బయలుదేరాడు రామశర్మ. గుడి దగ్గర వరకు నీళ్లతో జాగ్రత్తగా నడిచిన ఒక చోట సర్రున కాలు జారి పడ్డాడు. లేవడానికి ప్రయత్నం చేస్తే బురదలో చెయ్యికి పట్టుకు దొరకక ఇంకా జారిపోయినాడు. నానిన రోడ్డు మధ్య గుంత ఉందని పైకి తెలియలేదు. 10 నిమిషాలు గడిచినా రోడ్డు మీద ఒక్క మనిషి కనిపించలేదు. శరీరం నాని చలిపెడతా ఉంది. పైనుండి సన్న తుపర. రామా రామా కాపాడు తండ్రి. మనసులోనే కాక బయటికి వస్తున్నాయి మాటలు. దేవుడా ఉన్నావా? ఎంతసేపు ప్రార్థన చేసినా శూన్యమే. గంట గడిచింది. నీరసం వస్తుంది రామశర్మకు. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తప్పిపోతుందేమో అనిపిస్తుంది. చివరకు పార్వతమ్మకి తెలుస్తుందిగా, నాకేమైనా అయితే అన్న ఆలోచనతో ఇంకా నీరసించి పోయాడు. గజేంద్ర మోక్షం గుర్తుకు వచ్చింది. శరణాగతి రామ అని దీనంగా వేడుకున్నాడు మనసులోనే. కష్ట సమయంలో ఒకరైనా సాయానికి రారే. ఏడుపు వస్తుంది రామశర్మకు. మరో గంట తరువాత కనిపించింది దూరంగా ఒక ఆకారం. చెయ్యి పైకెత్తి అరవాలనిపించినా గొంతు పెగలలేదు. చెయ్యి లేవలేదు. ఆ ఆకారం నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే తప్ప తను కనిపించడు. ఆ మనిషి మలుపు తిరిగి అటువైపు వెళ్ళిపోతే, దేవుడా రక్షించు మనసులో మొక్కుకుంటూ ఉండంగా ఆ మనిషి దగ్గరగా వచ్చాడు. నెత్తిన సంచి పట్టు వేసుకున్న అతను రామశర్మను చూసి, స్వామి పడిపోయినారే అన్నాడు. చెయ్యి మెల్లగా అందిస్తూ చూస్తున్నాడు రామశర్మ. అతను కాలువలు క్లీన్ చేసే మాల సుబ్బుడు. కానీ రామశర్మ పాలెట రాముడు ఆ క్షణంలో. అతను 2 చేతులతో రామశర్మను మెల్లిగా ఈడుస్తూ రోడ్డు పక్కకు చేర్చినాడు. బురదతో నిండిపోయిన శర్మ శరీరాన్ని దోసిట్లతో నీళ్లు తెచ్చి శుభ్రం చేసినాడు. నీరసంగా ఉన్న శర్మకు తన జేబులో ఉన్న చిన్న ప్లాస్టిక్ సీసాలోని నీళ్లను తాపినాడు. ఎండిపోయిన గొంతుకు అది అమృతంలా అనిపించింది. 10 నిమిషాలు గడిచినాక నెమ్మదిగా లేవబోయినాడు. కానీ పడిపోబోతే సుబ్బుడు పట్టుకుని, స్వామి ఏమనుకోవద్దు, కానీ నన్ను పట్టుకుంటే మెల్లిగా ఇంటికి పోదాము అని చెబితే, మాట్లాడకుండా సుబ్బుడి భుజం పట్టుకుని నెమ్మదిగా ఇల్లు చేరినాడు రామశర్మ. భర్త కోసం వాకిట్లో కాచుకున్న పార్వతమ్మ వీరిని చూసింది. నిజమా కళ అనుకుంటూ ఉండంగానే సుబ్బుడు రామశర్మని హాల్లో మంచం మీదకి చేర్చి, అమ్మా స్వామిని తాకిన అని దండం పెట్టినాడు. అగ్రహారంలో అందరికీ తెలుసు రామశర్మ ఎంత నిష్ఠాగరిష్ఠుడు. వాడికి ఏమైనా ఇవ్వు పార్వతి, నా ప్రాణం కాపాడినాడు అన్నాడు రామశర్మ నీరసంగా.
ఏమీ వద్దన్నట్టు చెయ్యి ఊపుతూ బయటికి వెళ్ళినాడు సుబ్బడు. కష్ట సమయంలో సాయం ఎంత అవసరమో తెలిసి వచ్చింది రామశర్మకి. సాయానికి ఎవరు ఎలా అని దేవుడు కూడా తెలియచెప్పే పద్ధతులు ఎన్నుకుంటాడేమో. వారం రోజుల తర్వాత పొద్దున్న తెలుగు పేపర్ చదువుతూ ఉన్న రామశర్మ పార్వతి అని గట్టిగా పిలిస్తే వచ్చింది పార్వతమ్మ. ఇది చూడు పార్వతి అని పేపరు పార్వతికి ఇచ్చినాడు ఒక ఫోటో చూపిస్తూ. పేపర్ అందుకొని ఆ ఫోటో చూస్తూ, ఏమండి, మన శివ సంతోషంగా అరిచింది. వెంటనే ఆ ఫోటో కింద రాసిందేమిటా అని చూసింది. చెన్నైలో నీటితో నిండిన ప్రాంతాలలో సాయం అందిస్తున్న సాయి సేవా సంస్థ కార్యకర్తలు అని రాసి ఉంది. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తుడుచుకోవటానికని పక్కకు తిరిగింది. రేపే చెన్నై వెడతాను పార్వతి అంటున్న రామశర్మని సంతోషంగా చూసింది. అనుకున్నట్టే మరుసటి రోజు చెన్నైకి ప్రయాణమయ్యాడు. ఒక స్నేహితుడి ద్వారా సాయి సేవా సంస్థ అడ్రస్సు కనుక్కొని అక్కడకు చేరినాడు. ఏ ఏ ప్రాంతాలకు కార్యకర్తలు వెళ్ళాలో చెబుతూ ఉన్న సమావేశం జరుగుతుంది. ఒక పక్కగా నుంచుని శివ కోసం వెదికాడు. మొదటి వరుసలో కూర్చుని ఉన్న శివ ఒక లీడర్గా ఉన్నట్టు గుర్తించాడు. సమావేశం ముగిసింది. కార్యకర్తలు గ్రూపులుగా వెళ్ళడానికి తయారవుతున్న సమయంలో కనిపించిన తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు శివ. నాన్న, బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు. బాగున్నామురా అన్న నాన్న గొంతులోని సున్నితత్వాన్ని గమనించి మరోసారి నాన్న ముఖం చూశాడు శివ. సారీ నాన్న, ఇంటి నుండి చెప్పకుండా వచ్చేశాను మెల్లిగా అన్నాడు శివ. పర్వాలేదురా. మళ్ళీ ఆశ్చర్యం. నాన్నకు కోపం లేదా? అనుమానం శివకు. ఇక్కడ పనులవ్వగానే వచ్చేస్తాను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను. వద్దురా. కష్టాలలో ఉన్న వారిని ఆదుకునేదానికంటే మంచి పూజ లేదు. సాయానికి వెడుతున్నావు కదా, ఈ 1000 రూపాయలు పనికి వస్తాయేమో చూడు అని డబ్బు చేతిలో పెడుతున్న నాన్నను చూశాడు ఆనందంగా. నీవు చేసే సేవలో నన్ను భాగం పంచుకొని నీకు వీలున్నప్పుడు ఊరికి రా, నేను మీ అమ్మ సంతోషిస్తాము అంటున్న రామశర్మను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు శివ. ఊరికి చేరాక పూజకు గుడికి వెడితే రాముడు చిద్విలాసంగా కనిపించాడు. సేవ చెయ్యటంలో ఉన్న తృప్తి తెలిసిందా అన్నాడా అనిపించి మరోసారి తృప్తిగా చూస్తూ రాముడికి దండం పెట్టుకున్నాడు రామశర్మ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.